జై శ్రీమన్నారాయణ. నమస్కారం. దీపం, సూర్యుడు ఏంటో చూద్దాం. సత్వగుణం, తమోగుణం, రజోగుణం గురించి గతంలో ఒకసారి మనం చర్చించుకున్నాం. దాన్ని మన చేత్తో పట్టుకోలేము, కంటితో చూడలేము. కానీ మన ప్రవర్తనను బట్టి మనలో ఏ గుణం ఎక్కువగా ఉంది, ఏ గుణం తక్కువగా ఉంది అని చెప్పచ్చు. మనందరికీ అజ్ఞానం తొలగిపోవాలి, జ్ఞానం పెరగాలి అని కోరిక ఉంటుంది. ఈ సత్వ, రజ, తమో గుణాలతో దానికి సంబంధం ఉంది. సత్వగుణం అధికంగా ఉంటే అది మనలో జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. తమోగుణం అధికంగా ఉంటే అది మనలోని అజ్ఞానాన్ని పెంచుతుంది. రజోగుణం అధికంగా ఉంటే అది మనలో జ్ఞానాన్ని పెంచదు, అజ్ఞానాన్ని కూడా ఏమి చేయదు. కానీ మనలో అన్నీ తనకే కావాలనే కోరిక, పేరాశ, మోహం, కోపం, దుఃఖం, పిసినార్తనం ఇలాంటి సమస్త దోషగుణాలను పెంచుతుంది. జ్ఞానం పెంచుకోవడానికి అవరోధంగా ఉంటుంది. మనకు జ్ఞానం పెరగాలి, అజ్ఞానం తొలగాలి, భక్తి పెరగాలి అని కోరిక ఉంటుంది. దానికి మనం ఈ సత్వ, రజ, తమో గుణాలను కంట్రోల్ చేసుకోవాలి. దానికి డైరెక్ట్గా ట్రీట్మెంట్ దొరకదు. చాలామంది నాకు ఇంకా భక్తి పెరగట్లేదు, మనసు భగవంతుడి మీద నిలబడ్డం లేదు, అందుకోసం ఏం చేయాలి అని అంటూ ఉంటారు. ప్రత్యేకంగా భక్తిని పెంచే మార్గాలుండవు. భక్తి పెరగాలంటే జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగడానికి ఆటంకంగా తమో రజో గుణాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా వాటిని కంట్రోల్ చేయాలి. భక్తిని పెంచడానికి డైరెక్ట్ ట్రీట్మెంట్ ఏది ఉండదు. భక్తిని పెంచుకోవడానికి అవరోధంగా ఉండే సత్వ, రజో, తమో గుణాల్లో రజో, తమో గుణాలకు ట్రీట్మెంట్ చేయాలి. సత్వగుణం పెరగాలి, అప్పుడు భక్తి పెరుగుతుంది. జ్ఞానం పెరగడానికి అడ్డుపడే రజోగుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచుకోవాలి. రజోగుణం అడ్డుపడకుండా చూడాలి. ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, ఆ ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలియాలి. భగవంతుడి రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండడం వల్ల ఈ విషయాలు తెలుస్తాయి. క్రమంగా ధ్యానం చేసే సమయాన్ని పెంచాలి. ఎందుకంటే ఆయన పూర్తిగా సత్వగుణంతో నిండినవాడు. ఆయన స్వరూపమే తేజోమయం, ఆయన విగ్రహమే సత్వగుణం. కాబట్టి భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉండాలి. దానివల్ల మనలో కూడా సత్వగుణం పెరుగుతుంది. ఇంకొకటి, ఆహార నియమం తప్పక పాటించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. రాజస, తామస ఆహారాలను తినడం మానుకోవాలి. అజ్ఞానం అంటే చీకటి, దాన్ని పోగొట్టడానికి ఏం చేయాలి? దీపం వెలిగిస్తారు. వర్షాకాలంలో మబ్బు పడుతుంది. అప్పుడు ఒక రకమైన మసక చీకటి అంతటా అలుముకొని ఉంటుంది. పగలైనా సరే మనం ఇంట్లో వెలిగించే దీపం ఆ మసక చీకటిని పోగొట్టలేదు. చీకటిగా ఉన్న వాతావరణం మారాలంటే సూర్యోదయం కావాలి, సూర్యుడి కిరణాలు పడాలి. అంటే చీకటి తొలగడానికి 2 విధాల దీపాలు కావాలి. 1 సూర్యుడి వెలుగు, 2 మనం వెలిగించే దీపాల వెలుగు. మన ఇంటి లోపల ఉండే చీకటిని తొలగించాలంటే మనం వెలిగించే దీపాలు ఉపయోగపడతాయి. కానీ బయట అంతటా అలుముకున్న చీకటి తొలగాలంటే సూర్యుడి వెలుగే కావాలి. దానికి మనం వెలిగించే దీపాల కాంతి చాలదు. అలాగే మనలోనూ 2 చీకట్లు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే చిన్న చిన్న అజ్ఞానాలు. ఇది కాక పెద్ద అజ్ఞానం అంటే పురాకృత పాపాల వల్ల వచ్చి చేరింది. దాన్ని తొలగించుకోవాలి. ఆ 2ని తొలగించుకోవాలి. మొదటి అజ్ఞానం పోగొట్టుకోవడానికి ఆగమం కావాలి. ఆగమం అనే దీపాన్ని వెలిగించడం వలన అది తొలగిపోతుంది. వేదం వలన మనకు దొరికే జ్ఞానం, ఇతిహాస పురాణాలు వినడం, చదవడం వలన దొరికే జ్ఞానం, ఆచార్య అనుగ్రహ భాషణం వారు ఉపదేశించడం వలన దొరికే జ్ఞానం మనలో ఉన్న చీకటిని పోగొడుతుంది. ఇది ఆగమజనిత జ్ఞానం. దీనికి శబ్ద బ్రహ్మ అని పేరు పెట్టారు. ఇది శబ్దం వల్ల దొరికే జ్ఞానం. శబ్దం అంటే వేదం కదా, వేదం వాటి ఉపబ్రహ్మణాలు, ఇతిహాసం, పురాణం వీటి వల్ల వచ్చే జ్ఞానం. వేదం ఆగమం వలన ఈ లోకంలో మనకు అబ్బిన అజ్ఞానం పోతుందే తప్ప పురాకృత పాపాలు తొలగి మోక్షం దొరకదు. ఆ స్థాయికి తీసుకువెళుతుంది.
మనలో ఆ స్థాయికి వెళ్ళడానికి అడ్డంగా ఉండే చీకటిని తొలగిస్తుంది. భగవంతుడు జ్ఞానస్వరూపం, జ్యోతిస్వరూపం. ఆయన వెలుగు మన మీద పడ్డప్పుడు మాత్రమే అనాది కర్మలు, వాసన, రుచి తొలగిపోతాయి. దానివల్ల ఏర్పడ్డ పాపాలు కూడా కరుగుతాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అన్నాడు. ఆయన కృప మన మీద ప్రసరించినప్పుడు మనం శోకించాల్సిన పని లేదు. సకల పాపాలు పటాపంచలైపోతాయి. ఆళ్వార్లు కూడా నీళ్కళల్ సూడ్ ఇలంగైకోన్ తాళ్గల్ తలయిల్ వణంగి నాళ్ కழிమినే అన్నారు. లంకేశ్వరుడి అహంకారాన్ని తోదముట్టించిన వాడి శ్రీపాదాల మీద శిరస్సు నుంచి సంసారం అనే చీకటిని తొలగించుకోమని చెప్పారు. ఇది అజ్ఞానాన్నిచ్చే భూమి. ఆ అజ్ఞానం తొలగాలంటే భగవంతుడి శ్రీపాదాలను ఆశ్రయించడం ఒకటే మార్గం. మొదలాళ్వార్లు అంటారు, మొదటి ఆళ్వార్లు పొయ్యయ్యార్ భూదత్తార్ పేయాళ్వార్. వారిలో పొయ్యయ్యార్ మొదటి ఆళ్వార్లు అంటారు. వైయంతగళియా వార్కడలే నెయ్యాగ వెయ్య కదిరోన్ విளக்காக செய்ய சுடராழியானடிக்கே சுட்டினேன் சொல்மாலை ఇడరాళి నీంగుగవే என்று. వాళ్ళు దీపాన్ని వెలిగిస్తూ మొదటి ఆళ్వార్లు ఈ పాసురాన్ని పాడారు. సమస్త ప్రపంచాన్ని ప్రమిద చేసి, పాలకడల్ని నూనెగా చేసి, దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యుడిని ఒత్తిగా చేసి, జ్యోతి స్వరూపుడి శ్రీపాదాల దగ్గర అనాది కర్మల వల్ల కలిగిన అజ్ఞానం తొలగిపోవాలి అని పాసురాల మాలికతో దీపాన్ని వెలిగిస్తున్నామని వెలిగించారు. శాస్త్రం పరమాత్మను పరంజ్యోతిస్ అంటుంది. పరబ్రహ్మం అనే జ్యోతి మాత్రమే అనాదిగా ఉన్న చీకటిని పోగొడుతుంది. అందుకనే పరంజ్యోతిరుపసంపత్య స్వేన రూపేణ అభినిష్పత్యతే నచ పునరావర్తతే అన్నది శాస్త్రం. కాబట్టి మనకు 2 దీపాలు కావాలి. మనలో అజ్ఞానాన్ని తొలగించేది మొదటిది శబ్ద బ్రహ్మం. అది వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఆచార్యుల ఉపదేశాల నుంచి మనం పొందిన జ్ఞానం. అది మనలో సాధారణంగా ఉండే జ్ఞానాన్ని పోగొడుతుంది. కానీ పురాకృత పాపాల్ని పోగొట్టేది, అజ్ఞానాన్ని పోగొట్టేది పరమాత్మ అనుగ్రహం మన మీద ప్రసరించాలి. అంటే పరమాత్మ అనుగ్రహమే దీన్ని పోగొట్టేది. ఆయన కృప అనే కిరణాలు మన మీద ప్రసరించాలి. దీని నుంచి మరి ఆయన కృప మన మీద ప్రసరించాలంటే మనం ఏం చేయాలి? శ్రీమన్నారాయణుడి శ్రీపాదాలని ఆశ్రయించాలి. జ్ఞానం పెరగడానికి సత్వగుణం కావాలి, రజోగుణం అడ్డుపడకుండా ఉండాలి, తమోగుణం తగ్గాలి, క్రమంగా తొలగిపోవాలి. జ్ఞానం పెరగడం, అజ్ఞానం తరగడం సత్వ రజో తమో గుణాలతో ముడిపడి ఉంది అని తెలుసుకున్నాం. ఈ సంబంధం గురించి మనం తెలుసుకుంటే మనం దేన్ని తగ్గించాలి, దేన్ని పెంచాలి అని కూడా మనకు తెలిసిపోతుంది. దాని నుంచి బయటపడడం అప్పుడు సులభం అని అర్థమవుతుంది. మనం కూడా దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.